నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. జక్కంపూడి కుటుంబం జనసేనకు దగ్గరవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబానికి ఆదరణ తగ్గుతుందా? అందుకే పునరాలోచనలో పడ్డారా? వచ్చే ఎన్నికల నాటికి ఆ కుటుంబం అంతా జనసేన గుటికి చేరుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ తో ఉన్న విభేదాలతోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ తెర వెనుక వేరే వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముందుగా గణేష్ కు పంపించి పరిస్థితి చూసి మిగతా వారు జంప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లాలో జక్కంపూడి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు జక్కంపూడి రామ్మోహన్ రావు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1989లో కడియం నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1999లో కడియం నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. 2024లో అదే నియోజకవర్గంలో నుంచి గెలిచిన రామ్మోహన్ రావుకు రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. అయితే 2009లో అనారోగ్యంతో ఎన్నికలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇక రాజశేఖర రెడ్డి మరణంతో జక్కంపూడి కుటుంబం జగన్ వెంట నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014లో రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజాకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఎన్నికల్లో రాజా ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రాజా గెలిచారు. అయితే రాజా సోదరుడు గణేష్ మాత్రం రాజమండ్రిలోనే ఉంటూ రాజకీయాలు చేసేవారు. ఆ సమయంలో ఎంపీ మార్కాని భరత్ తో ఆయనకు విభేదాలు నడిచాయి. అయితే ఈ విషయంలో మార్కాని భరత్ వైపు జగన్మోహన్ రెడ్డి బలంగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో తనకు ఎంపీ బదులు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరారు భరత్. దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు కూడా. రాజమండ్రి సిటీ నుంచి అవకాశం ఇచ్చారు కూడా. ఇక ఏది ఎంత మాత్రం జక్కంపూడి కుటుంబానికి రుచించలేదు. అందుకే ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.